హే! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది మా వెకేషన్ హౌస్. మేము స్మోకీస్‌కెళ్ళాం గ్యాప్టెన్బర్గ్‌లో. చూడండి లోపలికెళ్తే అందరు వెళ్ళగానే అక్కడ లగేజ్ పెట్టేసి ఫస్ట్ ఆడోళ్ళందరైతే వంటలు చేయడానికి రెడీ అవుతున్నారు. మగోళ్ళందరైతే లగేజ్ తీసుకొచ్చేస్తున్నారు వ్యాన్‌లో నుంచి. మేమందరం కలిసి ఒక 6 ఫ్యామిలీస్ ఒక పెద్ద వ్యాన్ తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే డిన్నర్ టైం అయిపోయింది అప్పటికే. పిల్లలకి ఫుడ్ ఆకలి మీద ఉంటారు కదా! ఫుడ్ చేయాలి అని చెప్పేసి అందరు హడావిడిగా ఉన్నారు. నేను మాత్రమే వీడియో తీస్తున్నా. అందరు పాపం వంట చేస్తున్నారు. యాహ్! చూడండి అన్నీ ఉన్నాయి. మనకేం కావాలంటే అది. అబ్బాయిలందరేమో లగేజ్ చదిరే పనులలోనే ఉన్నారు. అమ్మాయిలందరూ వంటలు చేసే పనిలో ఉన్నారు. కానీ ఆల్రెడీ అందరూ ఆక్యుపై చేసేసిర్రు. 7 బెడ్‌రూమ్స్ ఉంటే 7 బెడ్‌రూమ్స్‌ని నేనే స్లో ఉన్నా అందరికన్నా. ఫస్ట్ అయితే పైకి పోతున్నా. పైన ఒక 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయంట. అసలేమైనా అవైలబుల్ ఉన్నాయా చూద్దామని చెప్పేసి వెళ్ళి చూసాను. ఒక్క బెడ్‌రూమ్ కూడా అవైలబుల్ లేదు. బట్ మీకు చూపిద్దామని చెప్పేసి అట్‌లీస్ట్ ఒకసారి బెడ్‌రూమ్స్ అన్నయితే ఓపెన్ చేస్తున్నా. అన్నీ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. మొత్తం ఇది బేర్ అక్కడ స్మోకీస్‌లో బేర్స్ ఎక్కువ ఉంటాయంట. సో బేర్ థీమ్‌గా ఉందన్నమాట ఆ క్యాబిన్ మొత్తం కూడా. వెకేషన్ హౌస్ అంతా కూడా. సో అందులో ఒక 7 బెడ్‌రూమ్స్‌లో ఒక 3 కింగ్ బెడ్స్ అండ్ మిగతా అన్ని క్వీన్ బెడ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ డిజైన్డ్ లైక్ మోర్ చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీకి కింగ్, తక్కువ చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీకి క్వీన్ అలా డివైడ్ చేసుకున్నాం మేము. సో పైన అన్న అయితే ఇట్స్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నారు కూడా లోపల. నేనే పక్కకి జరగండి షిష్ అనుకుంటూ వీడియో తీస్తున్నా. మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి. ఇక్కడైతే లేవు ఫైనల్లీ. మళ్ళీ కిందికి వెళ్తున్నా. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయంట 2 బెడ్‌రూమ్స్. అది నాకు తెలియదు. పైకి వచ్చేసా డైరెక్ట్గా. జీరో నాలెడ్జ్ అనమాట. వాళ్ళందరూ ప్లాన్ చేసేస్తే నేను జస్ట్ వెనకాల ఫాలో అయ్యి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేదాకా ఏ ఇల్లో తెలియదు, ఎందులో దిగుతున్నామో తెలియదు, నాకు ఏమీ తెలియదు అసలుకి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్‌రూమ్స్ కూడా ఆక్యుపైడ్. సో కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. బేస్మెంట్లో కూడా ఒక బెడ్రూమ్ ఉందని తెలిసింది ఫైనల్లీ. అది మేము ఆక్యుపై చేద్దాం అనుకుంటున్నాం. వెళ్తున్నాం. చూడండి బేస్మెంట్. వావ్! ఎంత బాగుంది కదా బేస్మెంట్. పిల్లలు అప్పుడే కిందికి వచ్చేసి ఆడుకోవడం స్టార్ట్ చేసేసారు. అక్కడ కొంచెం గేమింగ్స్ లాగా అలా ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్, ఎవ్రీథింగ్, డ్రైయర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంట్లో ఉండాల్సినవి అన్నీ కూడా వాట్ నాట్ అన్నట్లుగా. హెయిర్ డ్రైయర్ ఒక్కటే పెట్టలేదు వాళ్ళు. అదొక్కటే నేను తీసుకెళ్ళలేదు. నేను మాత్రం హట్ ఆ విషయంలో. దిస్ ఈజ్ అవర్ రూమ్. మా ఆయన లగేజ్ తీసుకొచ్చి చదువుతున్నాడు రూమ్లో. నేను వీడియో తీసుకుంటున్నా. చూడండి అన్నిటికన్నా పెద్ద బెడ్రూమ్. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా లాస్ట్కి దొరికినా కానీ బెస్ట్ దొరికింది కదా అన్నారు. నా బిల్డప్ చూడండి. So this is our vacation home at Gatlinburg Smokies. We love it so much.